హలో, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఒక్కసారిగా మార్కెట్ అంతా ఎందుకు కుదుపులకు లోనవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఆ డామినో ఎఫెక్ట్ గురించే. అసలీ గందరగోళం ఎక్కడ మొదలైంది, ఇది మన మార్కెట్ను ఎందుకు ఇంతలా ప్రభావితం చేస్తోంది అన్న విషయాలను డీకోడ్ చేద్దాం. రండి, నేరుగా విషయంలోకి వెళ్దాం. చూడండి, కళ్ల ముందు కనిపిస్తున్న అతి పెద్ద మార్పేంటంటే డాలర్తో మన రూపాయి విలువ అక్షరాల 95.17 అంటే 95.17 స్థాయికి పడిపోవడం. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అంతర్జాతీయంగా మన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రెషర్కి ఇదొక క్లియర్ ఇండికేటర్. డాలర్ల కోసం మనం ఇంత భారీగా వెచ్చించాల్సి రావడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. సరిగ్గా అదే సమయంలో ఏమాత్రం ఊహించని విధంగా మన నిఫ్టీ ఇండెక్స్ కూడా అకస్మాత్తుగా 1.5% దాకా పడిపోయింది. అప్పటిదాకా అంతా బానే ఉందే అనుకున్న వాళ్లకి ఈ సడన్ ఫాల్ చాలా ప్రశ్నలు మిగిల్చింది గదా. అసలిదంతా ఎందుకు జరుగుతుందో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం పజిల్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ అంశాలను ప్రధానంగా 4 భాగాలుగా విడగొట్టి చూద్దాం. అవేంటంటే గ్లోబల్ టెన్షన్స్, మన ప్రభుత్వ హెచ్చరికలు, మన దేశపు ఇంపోర్ట్ బిల్స్, అలాగే ఫ్యూచర్ మార్కెట్ అవుట్లుక్. రైట్, ముందుగా మొదటి భాగమైన అమెరికా ఇరాన్ మధ్య రగులుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల గురించి చూద్దాం. ఈ మొత్తం గందరగోళానికి అసలు ట్రిగ్గర్ ఎక్కడ మొదలైందో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ కామెంట్లోనే అర్థమవుతుంది. ఇరాన్ పెట్టిన శాంతి ప్రతిపాదనను ఆయన సున్నితంగా కాదు, చాలా ఘాటుగా తిరస్కరించారు. నాకిది నచ్చలేదు, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని పబ్లిక్గా తేల్చి చెప్పారు. అంటే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చాలా క్లియర్గా తెలుస్తోంది కదా. ఎందుకంత ఘాటుగా రియాక్ట్ అయ్యారంటే అక్కడ డిమాండ్స్ అలా ఉన్నాయి. మరి నష్టపరిహారంగా ఇరాన్ ఏకంగా $290 బిలియన్ అడుగుతోంది. కానీ దానికి అమెరికా ఏమాత్రం అంగీకరించట్లేదు, అసలు ఫండ్స్ ఇచ్చేదే లేదని కరాఖండిగా చెప్పేసింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ భారీ గ్యాప్ వల్లే ఎక్కడ ముడిచమురు సరఫరా ఆగిపోతోందో అన్న భయం మార్కెట్లను అమాంతం వణికిస్తోంది. ఇక రెండో అంశానికి వద్దాం. ఈ గ్లోబల్ ఆయిల్ భయాలు మన దేశంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో ఇప్పుడు చూద్దాం. ఈ గ్లోబల్ టెన్షన్స్ మధ్యలోనే ప్రధానమంత్రి నుండి ఒక చాలా సీరియస్ హెచ్చరిక వచ్చింది. మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కనీసం ఒక ఏడాది పాటు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే బంగారు ఆభరణాలు కొనడం ఆపేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఫ్కోర్స్, బంగారం కొనాలంటే మనం డాలర్లలోనే పే చేయాలి. అందుకే మన డాలర్లు బయటికి వెండిపోకుండా చూడాలన్నదే దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం. అయితే ఇది కేవలం బంగారంతోనే ఆగిపోలేదండోయ్. ఇంధనాన్ని సేవ్ చేయడానికి వీలైనంతవరకు వర్క్ ఫ్రం హోం చెయ్యాలని, కార్ పూలింగ్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని కూడా సూచనలొచ్చాయి. అలాగే ఖరీదైన డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాయిదా వేసుకోవడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. అంటే దిగుమతుల మీదే మన ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి ఇదొక మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇక ఈ ప్రకటన రాగానే మార్కెట్ ఊరుకుంటుందా? వెంటనే రియాక్ట్ అయింది. మన దగ్గర ప్రధాన జ్యువెలరీ స్టాక్స్ అన్నీ పేకమేడల్లా కుప్పుకూలాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఏకంగా 9%, టైటాన్ 6.6% పడిపోయాయి. మార్కెట్ సెంటిమెంట్ ఎంత వేగంగా పనిచేస్తుందో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా తెరమీదకొచ్చింది. ఈ స్పీచ్ బయటికి రాకముందే మార్కెట్లో ఈ స్టాక్స్ భారీగా సేల్ అయ్యాయన్న ఊహాగానాలు వినిపించాయి. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానాలను కొన్ని వర్గాలు వ్యక్తపరిచాయి. మనం ఇక్కడ ఎవరివైపు తీసుకోవట్లేదు, కానీ ఆ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించేలా ఉందన్నది వాస్తవం. సరే, ఇప్పుడు మూడో పాయింట్లోకి వెళ్దాం. అసలు మన దేశంలో ఇంపోర్ట్ బిల్స్ పరిస్థితి ఏంటి? వెనకున్న అసలు వాస్తవాలేంటో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. మన మొత్తం దిగుమతుల బిల్లు దాదాపు $750 బిలియన్ అందులో అక్షరాల 121 బిలియన్లు కేవలం ముడి చమురుకే వెళ్తోంది. ఇక బంగారం కోసం ఇంకో $72 బిలియన్ ఖర్చవుతోంది. ఈ ఒక్క డేటా పాయింట్ చాలు గ్లోబల్ టెన్షన్స్ రాగానే మనకెందుకంత టెన్షన్ పుడుతుందో అర్థం చేసుకోవడానికి. దీనికి తోడు ఇంటర్నేషనల్గా ఆయిల్ రేట్లు పెరుగుతున్నా సరే మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు ఆ స్థాయిలో పెరగలేదు. దీనివల్ల మన చమురు కంపెనీలు రోజుకు కాదు, నెలకు ఏకంగా $300 కోట్ల వరకు భారీ లాస్ ఫేస్ చేస్తున్నాయని డేటా చెబుతోంది. ఈ భారాన్ని కంపెనీలు ఎక్కువ కాలం మోయలేవు కదా. ఇంకోవైపు నుండి చూస్తే ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాల గురించి కూడా నివేదికల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఎలాంటి రిటర్న్స్ రాకుండా ఇలా వనరులను పంపిణీ చేసుకుంటూ పోతే అది ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారం మోపుతుందని చెబుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎప్పటికైనా భారతదేశం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అదేనండి IMF దగ్గర బెయిలౌట్ కోసం వెళ్లాల్సి వస్తుందేమో అన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఫైనల్గా మన 4వ విభాగానికి వద్దాం. ఈ మార్కెట్ వొలటిలిటీ ఇలాగే ఉంటుందా? నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడో ఇంట్రెస్టింగ్ కంపారిజన్ గమనించాలి. గ్లోబల్ టెన్షన్ అందరికీ ఒకటే కదా, కానీ మన ఇండియన్ మార్కెట్ 1.5% పడిపోతే సౌత్ కొరియా మార్కెట్ మాత్రం ఏకంగా 4% పైకెగబాకింది. ఎందుకంటే వాళ్లు ఆయిల్ మీద కంటే శాంసంగ్ లాంటి టెక్ జాయింట్స్ మీద, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ మీద ఎక్కువ నడుస్తున్నారు. మన మార్కెట్కు అలాంటి స్ట్రాంగ్ టెక్ డ్రైవర్ లేకపోవటం వల్లే ఆయిల్ భయాలు మనల్ని ఇంతలా ప్రభావితం చేస్తున్నాయి. మరి టెక్నికల్గా చూసుకుంటే ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఏంటి? పైన 26,000 మార్క్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తోంది. అదే కిందకి వస్తే 22,000 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి ఈ 2 లెవెల్స్ మధ్యనే మార్కెట్ అటూ ఇటూ ఊగిస్లాడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనందరికీ మిగిలే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. ఒక పక్క గ్లోబల్గా ఆయిల్ టెన్షన్స్, మరోపక్క భారీ ఇంపోర్ట్ బిల్లుల భారం. ఈ పరిస్థితుల్లో మార్కెట్ ఆ 26,000 రెసిస్టెన్స్ను బ్రేక్ చేసి పైకి దూసుకెళ్తుందా, లేక ఆ ప్రెషర్ తట్టుకోలేక 22,000 సపోర్ట్ను కూడా కోల్పోయి కిందకు పడిపోతుందా? ఏది ఏమైనా రాబోయే రోజులు మార్కెట్కు చాలా కీలకం కానున్నాయి. అప్పటివరకు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉందాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.